తిరుపతిలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ను హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ తో నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అలాగే తనకు చేతికి స్వల్ప గాయం మాత్రమే అయిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు. ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్తో హడావుడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అన్నది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం, ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 SFTతోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలోని మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక వీక్లోని 2 times ఇక్కడికి సైక్రాటిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మ్యాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఏదో పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బలలు వేసేయడం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అన్నది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అన్నది మ్యాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతోపాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద, కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సుపరిణామం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ శ్రీలత గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడే నేను చూశాను ఈ రికార్డ్ అంతా ఎలా ఉంది అని చూస్తే కేసులు కూడా మ్యాక్సిమం తగ్గినాయి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 94 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 58 కేసెస్ అలాగా మ్యాక్సిమం తగ్గుకొని వచ్చినాయి. అంటే ఓవరాల్గా మీరు అందరూ కూడా తెలియాలి, స్టేట్లో కూడా ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు కూడా మ్యాక్సిమం తగ్గడం జరిగింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 14% తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయటం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్కి మౌలిక వసతులు కలుగజేయటం, అదేవిధంగా పోలీసులకి వెల్ఫేర్కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు జిల్లాలోని క్రైమ్ రేటు తగ్గించుకొని ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా ఒక మంచి అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సుమారుగా 10,000 మందికి పైగా ఈరోజు విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. అందులో చూస్తే 4,500 మంది మహిళలు వచ్చారు, అంటే గర్ల్స్ వచ్చారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఈరోజు ఈ కూటమి గవర్నమెంట్ మీద నమ్మకంతో, ఎంత నమ్మకంతో టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడికి పంపించారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆ వేదికను కూడా ఉపయోగించుకొని గాంజా నిర్మూలనకి వాళ్ళ చేత కూడా ఒక ప్రమాణం చేయించడం కూడా మంచి పరిణామం కింద భావించాలి. దీంట్లోని అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పోలీస్ వెల్ఫేర్కి కానీ, పోలీస్ మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి